श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः. మంచిది, వినుము. నేను నిజముగా కాలుడనే, మరియు ప్రజానాశము కొరకే నేనిటలా పెరుగుచున్నాను. ఇటు చూడుము, నా అసంఖ్యాకములకు నోళ్ళు తెరవబడి ఉన్నవి, మరియు ఇప్పుడి సమస్త చరాచరములను నేను భక్షింతును. ఈ మాటలు విని అర్జునుడు తనలో తాను అనుకొనెను, అయ్యయ్యో, నేను ఇంతకు ముందే భయపడి ఈ ప్రార్థన చేసి తిని, అందుపై ఈతడు మొదట చూపిన ఉగ్రత్వము చాలా స్వల్పమన్నట్టులా ఇంకనూ భయంకరమగు ఉగ్రత్వమును చూపుచున్నాడు. అట శ్రీకృష్ణుడు కూడా తన మనమనందు ఇటులా యోచించెను, నేను కఠోరమగు జవాబునిచ్చి తిని, దీనివలన అర్జునుడు ఇంకనూ నిరాశ పొంది దుఃఖించును అని యోచించి వెంటనే అతడిటలా చెప్పసాగాను. కానీ ఓ అర్జున, ఈ కృత్యములన్నింటినూ ఒక విలక్షణత గలదు. ఈ సమయమున జరగనున్న ప్రళయమునకు పాండవులకు మీరు ఆవల ఉందురు. ఈ మాట వినటచే అర్జునునకు కొంచెము ధైర్యము కలిగెను. పోనున్న ప్రాణములనేదో విధమున సంభాళించుకుని ఆపుకొనెను. అతడా సమయమున మృత్యుముఖమున పడియుండెను. కానీ ఇప్పుడు అతడు స్పృహ తెచ్చుకునిన వాడై శ్రీకృష్ణుని మాటలను చక్కగా యోచించసాగాను. ఆ సమయమున దేవుడిటల చెప్పనారంభించెను, ఓ అర్జున, పాండవులకు మీరు నా వారు. నీవీ విషయమునెల్లప్పుడూ మనమునందుంచుకొనుము. మిమ్ము విడిచి మిగిలిన వారినందరూ భక్షించుటికిప్పుడు నేను సిద్ధపడి ఉన్నాను. బడబాగ్నిలో వెన్నముద్దను పడవేసిన చందమున ఈ జగత్తంతయు నా నోట పడియున్నది. ఇందు ఏ మాత్రము మిథ్య లేదు. ఈ సేనలన్నీయు మిక్కుటమగు అభిమానముతో నిలిచియున్నవి, కానీ ఇదంతయు నిష్ఫలమే. ఈ చతురంగ సేనల యొక్క అభిమానము మహాకాలునితో పోటీ చేయుచున్నదా అన్నట్టులా ఉన్నది. చూడుము, వీటికి తమ అవయవ బలమును గురించిన మదము ఎంతగా కలదో. వారిటిలా చెప్పుకొనుచున్నారు, మనము మరొక సృష్టిని చేయగలము, ప్రతిన చేసి మృత్యువును కూడా చంపివేయగలము, ఈ జగత్తనంతను ఒక్క గుక్కలో మృంగివేయగలము, ఈ పృథ్వీనంతను తినివేయగలము, ఆకాశమును పైనున్న దానిని పైనయుండగనే భస్మమునర్చగలము, మన బాణ బలముచే వాయువును కూడా ఒకే ప్రదేశమున ఆపివైచి జర్జరునిగా నొనర్చివేసదము. ఈ సేనా సమూహములు ఏకత్రితమై తామునర్చిన వీర కృత్యములను గురించి మిక్కుటముగా గర్వించుచున్నవి. వీరులు తమ సైన్యములను ప్రశంసించుచు వారిని యముని కంటే మించిన భయంకరులుగా చెప్పుచున్నారు. వీరి మాటలు ఆయుధముల కంటే కూడా తీక్షణముగా ఉన్నవి. వీరి ఉనికి అగ్ని కంటే కూడా ఎక్కువ దహనకారిగా ఉన్నది. వీరి ఘాతుకత్వము ముందు కాలకోట విషము కూడా మధురముగానే తోచుచున్నది. కానీ ఇవన్నీయు ఆకాశమున కనిపించు మేఘ నిర్మిత గంధర్వ నగరము వంటివే. ఈ వీరులు వాస్తవమునకు చిత్రపటమున చిత్రింపబడిన ఫలముల వంటివారు. ఓ అర్జున, ఇది కేవలము మృగజల సమూహము. ఇది సైన్యమే కాదు, గుడ్డతో చేసిన పాము లేదా అలంకరించిన గుడ్డబొమ్మలు. తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. వాస్తవమునకు చైతన్య శక్తి గల సేనలన్నింటినీ నేనింతకు ముందే భక్షించి వేసి తిని. ఇక ఇక్కడ జీవించి ఉన్నట్ల నీకు కనిపించు వీరులెల్లరూ కేవలము కుమ్మరివాడు సృష్టించిన నిర్జీవ ప్రతిమలే. కొయ్య బొమ్మలను నిలిపియుంచి వాటిని ఉపయోగంలోనికి తెచ్చి వాటిచే హావభావములను అనర్చినట్టి తీగ తెగిపోగానే ఆ కొయ్య బొమ్మలు తమంత తామే తన్నటచే విరుచుకుపడు రీతిని విరుగపడిపోవును, మరియు ఆ బొమ్మలు పడిపోయి తారుమారగును. అదే రీతిని ఈ సేనలన్నయూ విరుచుకుపడిపోవుటకు
ఏ మాత్రము ఆలస్యము లేదు. కాన ఓ అర్జున, నీవిప్పుడు త్వరగా లేచి కొద్దిగా తెలివితేటలు చూపుము. నీవు గోగ్రహణ సమయమున కౌరవసేన అంతటిపైనను ఒక్కమారుగా మోహనాశ్రమును ప్రయోగించియుంటివి. ఆ సేనలన్నీయు మూర్ఛ పొందియున్న సమయమున నీవు పిరికివాడుగు విరాటపుత్రుడగు ఉత్తరకుమారునిచే ఆ శత్రువులందరి వస్త్రములను విప్పించి వారిని దిగంబరులుగా నునర్పించితివి. కానీ ఈ సమయమున నీవు చేయవలసిన పని అంతకంటెను సూక్ష్మమైనది. ఈ రణక్షేత్రమున గల సేనలన్నీయు ఇంతకు పూర్వమే మరణించియున్నవి. ఇంతకు పూర్వమే చచ్చియున్న ఈ సేనలను నీవిప్పుడు బయటకు చూచుటకు మాత్రము సంహరించుము. మరియు అర్జునుడొక్కడే శత్రువులనందరూ చంపి విజయము పొందెను అనడి కీర్తిని సంపాదించుము. నీకిందువల్ల కేవలము వట్టి కీర్తి లభించుటయే కాదు, దీనితో పాటు సమస్త రాజ్యలక్ష్మి కూడా నీ చేజిక్కును. కాన ఈ కార్యములన్నింటను ఓ అర్జున, నీవు కేవలము నిమిత్త మాత్రుడు మాత్రమే కావలసి ఉన్నది. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠాః యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. నీవు ద్రోణుని లక్ష్యపెట్టనక్కరలేదు, భీష్మునకు భయపడవలదు, మరియు ఈ కర్ణునిపై నేనెట్టి ఆయుధములను ప్రయోగించను అనడి సంశయమును కూడా పొందవలదు. ఈ జయద్రథుని ముందు నేనేమి చేయనని చింతించవలదు. వీరు కాక ఇంకనూ గల గొప్ప గొప్ప వీరులనందరూ నీవు కేవలము చిత్రపటమున చిత్రింపబడిన ప్రచండ సింహముల వలనే తలంచుము. చిత్రపటమున చిత్రింపబడిన సింహ సమూహములు చేతితో తుడిచివైచినంత మాత్రమున ఏ విధముగా నశించుపోవునో అదే రీతిని ఈ శత్రు సమూహములను కూడా సంహరించుము. ఓ అర్జున, నీకింతగా చెప్పినప్పటికీ కూడా రణక్షేత్రమున సమకూడియున్న ఈ సైనికులలో ఏ విధముగు మహత్యమైన గలదని నీవింకనూ భావించుచో అది అంతయు కేవలము భ్రమగా ఎరుంగుము. ఈ వీరులు నా నోటబడుటను నీవెప్పుడు చూచితివో అప్పుడే వీరి ఆయువు ముగిసిపోయినది. ఇప్పుడు నీకు కనిపించినదంతయు నిస్సారమగు పొల్లు మాత్రమే. కాన నీవు త్వరితముగా లెమ్ము. నాచే ఇంతకు పూర్వమే చంపబడి ఉన్న వీరినందరినీ నీవిప్పుడు చంపుము. వ్యర్థముగా కల్పిత శోకమున బడి చింతించుకుము. ఆటలో ఒక కల్పిత లక్ష్యముని ఏర్పరచుకొని దానినే బాణముతో భేదించు రీతిని నేనే వీటన్నింటికీ కర్తను సంహారకుడును అయ్యున్నాను. నిన్ను నేను కేవలము బయటకు చూచుటకు మాత్రము సాధనముగా వనర్చుకుంటుని. సఖుడవగు అర్జున, నీవింతవరకు దేనిని గురించి చింతించుచుంటివో అది ఇప్పుడు పూర్తిగా నివారితమైనది. కాన నీవిప్పుడు సమస్త రాజ్య సుఖములతో కూడియున్న యశస్సును సంపాదించుము. సోదరుడవగు అర్జున, నీవు జగత్తనడి నాలుకపై తన వైభవముచే మదించియున్నవారును తమ బలపరాక్రమము వలన జగత్తునకు భారముగా కనిపించుచున్నవారును అగు వారిని సహజముగా ఏ విధముగు శ్రమయు లేకుండా అర్జునుడు పూర్తిగా నాశమనర్చివేసెనని వ్రాయించుకొని విజయమును సంపాదించుము.